మాఘపురాణము ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము. మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనమాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోని సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందెను. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతలచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడల, పెద్దల ఎడల, బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలెనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకుండు ఆనందం పొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినయందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అది ఎటులో అగును? అతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారం ఇతడు 1 సంవత్సరమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందుకు వారి వాక్కు అమంగళకరమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు. మనమందరం ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమనముకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదము జరుగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సేవించుచుండుము. నీకే ఆపద కలగదు అని నీవిట్లు చేయుము అని తెలియజేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుడిని సేవించి వచ్చెదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకుండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకుండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగమొండుగానే యుండెను. 16వ ఏడు ప్రవేశించెను.
మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివ సన్నిధిని ధ్యానం చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాసం వీసురటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు తెలుపగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాసం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుని పోవ సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంవారించిన మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కావున మరలా యముని బ్రతికించమని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను. ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. మాఘపురాణము 12వ రోజు పారాయణము. పుణ్యక్షేత్రములలో మాఘస్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవిండని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు అనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కలవారులకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానం చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఎందుకు అనగా, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానమే. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగే చోట మాఘస్నానమాచరించి 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడుమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నట్టుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదియును కాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే
పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడిని అనగా, నాకు 5 వలలున్నవి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారి ఇరువురి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతం చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగానే అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారము చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తన భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషాస్త్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయునది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగం ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారి నోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః. మాఘపురాణము 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలయునని కోరిక ఉదయించుచున్నది, కావున సెలవీయండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు. కావున శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెననడి కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు విడిచిపోవును.
రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకములకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనము కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మయనుది ఉండదు. దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్య కానీ, కాలువ కానీ, లేక పాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానం ఆచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంతా కాదు. ఏ మానవుడికైనాను తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సలయేటి అందైనను కడకు బావి అందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించి ఉన్నను వాని కష్టములు మేఘముల వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదియును కాక మాఘమాసమంతా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణ అనంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కావున ఓ పార్వతి ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చెయ్యడో అట్టివాడు మరణ అనంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకములో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపములు చేత ఖడ్గములు చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకురులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితి పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను మాఘమాస స్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి దుష్టులలో స్నానం చేయని వారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగలించిన వారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యం త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనం అపహరించువాడును అసత్యమాడి పొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులు హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడునన్న అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడును
ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారలు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యంబును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలేను. అలాగని చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతం స్నానమును చేసేదనో సంకల్పించుకునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడు అగును. అతడు పరమపదము చేత అర్హుడు అగును. సాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదొకటచే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు. కావున అట్టివారు ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదియునూ కాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానుడికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును. ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది. అదే విధముగా బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించిన వాళ్లను చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగటయే కాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడు అగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యం పొందును. పాపములు, దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘస్నానమును కలుగు ఫలితము ఎటువంటిది అనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్య ఫలము కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యమును కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని, కావున నేను చెప్పిన రీతిని ఆచరించుము. త్రయోదశ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.